అన్నట్టు నోటికి ఎంత అంతే మాట్లాడతాడు. మీరెంత మీ బతుకులు ఎంత అంటాడు. వాళ్ళ బతుకులు ఎంతమ్మా? వాళ్ళ ఏమన్నా మినిస్టరా కలెక్టరా? వాళ్ళ డాడీ కూడా తాళ్ళు లేకుండా వ్యవసాయం చేసేవాడే కదా. అదే బిడ్డ నా భయం అవుతుంది. నాకు ఒక్కగారు ఒక కొడుకు, వాడిని ఏమైనా చేస్తే ఎట్లా? ఊక అమ్మ కానీ మాట్లాడుకుని నువ్వు భయపడతానమ్మా? మేము లేవా వానికి? ఎందుకురా మనకి ఈ లోలులన్నీ? మెల్లగా వాని జానకిని మర్చిపోమని రాదు. ఇన్ని రోజులు అంటే జానకి వద్ద అంటుంది కాబట్టి బాధపడ్డాడు వాడు. వాళ్ళు ఇద్దరు ఇష్టపడతారు కదా, వాళ్ళ డాడీ వద్దంటానా నన్ను ఊకమంటే వాడు తట్టుకుంటాడా అమ్మ? ఎట్లా బిడ్డ మరి ఏం చేద్దాం? జానకిని తీసుకుపోయి గుళ్ళె పెళ్లి చేసుకుంటాం అంటున్నాడు. అంతే అమ్మ, మరి పోయి వాడు గుళ్ళో పెళ్లి చేసుకొని ఎవడొస్తాడో చూద్దాం. బిడ్డ వాళ్ళయ్య ఊళ్ళో పెద్ద మనిషి, 10 మంది ఎరకాయనకు అందరు కలిసి ఏమన్నా చేస్తే ఎట్లా? నా కొడుకును పోలీస్ కేసు పెడితే ఎట్లా? వాళ్ళిద్దరు మేజర్లు అమ్మ, వాళ్ళిద్దరికి ఇష్టమై పెళ్లి చేసుకుంటారు. ఎవరు ఏమంటారు అప్పుడు వాళ్ళను? వాళ్ళు పోలీస్ కేసే పెట్టుకొని ఇంకేమైనా పెట్టుకొని వాళ్ళు పెళ్లి చేసుకున్నాక మాత్రం ఇవ్వలేం చేయలేరు. ఏమో బిడ్డ, వాడు ఆవేశం మీద ఉన్నాడు. వాడు ఏది చేసినా కానీ ఒక కంటగాన పెట్టుకుంటూ ఉండి. అమ్మ నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ళు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అనుకో, అప్పుడు ఇవ్వలేం చేయలేరు. వాళ్ళు